ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వారం వారం మనకు మాస ఫలితాల్లో భాగంగా వార ఫలితాలు. సో ప్రతి వారం కూడా ఎలా ఉంటుంది, ఎందుకు ఈ గోచార ఫలితాలని వార ఫలాలుగా మాస ఫలాలుగా ఎందుకు మనం వాటిని భాగాలు చేసుకున్నాం అంటే, మనం వెళ్ళేటువంటి ప్రయాణం, జీవిత ప్రయాణం కానీ, రహదారి ప్రయాణం కానివ్వండి, లేదంటే ఉద్యోగ ప్రయాణం కానివ్వండి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం విషయంలో కానివ్వండి, లేదా దుష్టులతో జాగ్రత్తగా ఉండడం కోసం కానివ్వండి, ఇలాంటి ఒక మంచి పరిణామాలు అనుభవించడానికి, శుభయోగాలు మాత్రమే పొందుకోవడానికి ఎవరెవరికి ఏ రాశి వారికి బాగుంది, ఒక ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. సపోజ్ ఒక ఇల్లు కొనాలి, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ వారం బాగుందా, బాగాలేకపోతే మరొక వారం చేసుకుందాం అన్నటువంటి భావన కోసము ముందుగానే మీ ప్లానింగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండడం కోసం చెప్పేటువంటి ఫలితాలు వార ఫలితాలు. మాస ఫలితాలు లాంటివే. నేను వీసా గురించి జూన్లో వేస్తాను, లేదా విదేశీ ప్రయాణం నేను జూలైలో చేస్తాను, బాగుంటుందా అన్న ఫలితాలు కూడా మీకు 1 మంత్ ముందే మేము చెప్తూ ఉంటాం. యాక్చువల్గా మేము 1.5 మంత్ ముందే రికార్డ్ చేసి పెడతాం మేము. కాబట్టి ఆ సమయంలో మరి ఎలా కనిపెడతానంటే, ఆ రోజుటువంటి అంటే దాదాపు ఆగస్టులో నేను ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టాను అనుకుందాం ఆ మాస ఫలితాలని. ఆ సమయంలో గ్రహ సంచారం ఏమిటి మేము తెలుసుకుంటాం కదా, చూస్తాం కదా. ఆ గ్రహ సంచారాన్ని బట్టి లగ్నాధిపతి, ధనాధిపతి, భాగ్యాధిపతి, వ్యయాధిపతి, వారంలో ఎలా ఉండే గ్రహస్థితి ఏమిటి, మాసంలో గ్రహస్థితి ఏమిటి, రోజువారి గ్రహస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా మేము రాసి పెట్టుకుంటాం. రాసి పెట్టుకున్న తర్వాతనే మీకు మేము సవివరణమైనటువంటి గోచార ఫలితాలు మీకు అందజేస్తాం. అంతప్ప నోటికి వచ్చిందల్లా వాగడానికి ఇక్కడ సిద్ధంగా లేము. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది వచ్చేసి అసలు మీకు షేర్ మార్కెట్ గురించి తెలియదని వాళ్ళు కూడా ఉంటారు. షేర్ మార్కెట్లో లోతుగా మేము ఎందుకు వెళ్తే నేనే ఎందులో పెట్టుబడి పెట్టుకొని నేనే 1,00,000 కోట్లు సంపాదిస్తాను కదా అంటే, ఏ రోజు బాగుంది, గతంలో 6 మాసాల క్రితం, సంవత్సరం క్రితం గతంలో ఉన్నటువంటి పర్యవేక్షణ, ఆ యొక్క గ్రహ పరిస్థితి, ఆ రోజు పెరిగినటువంటి ధరవరలు, ఏ షేర్స్ పెరిగాయి, టాటానా లేకపోతే ఇంకోట మెడికల్ షేర్స్ పెరిగాయి, అవి చూసుకొని దాని ప్రకారంగా ఈ వారంలో ఇలా ఉంటుంది అని చెప్పడం మా ఉద్దేశం. అంతప్ప దాంట్లో నిష్ణాతులు ఎందుకు అవుతాను, నేను paisa.comలో చూస్తాను, లేదా ఇంకేమైనా షేర్ మార్కెట్ .comలో వెళ్తాను. నేను లోపలికి ఏం వెళ్ళనండి. ఆ యొక్క గ్రహాల స్థితిని బట్టి ఆ యొక్క షేర్లలో ఎలా ఉంటుంది అని తెలిసేటువంటి ప్రయత్నం చెప్పడమే తప్ప ఇంకోటి లేదు. ఈ వారంలో దాదాపుగా 4-5 రాసుల వారికి మాత్రమే బాగుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మిగతా రాశుల వారికి అంత గొప్పగా లేదు. కనుక ఒక్కసారి మీరు జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మంచిది. విదేశాలకు వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తారని, కొత్త వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ, మనం ఇక ఏప్రిల్ 2వ వారంలో అంటే 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి 12 రాశుల వారి ఫలితాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 2వ వారం 2025, 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఈ వారంలో మేషరాశి వారికి సామాన్య ఫలితాలు. కొంత రాహుగ్రహ మరియు కుజుడి యొక్క ప్రభావం చేత మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాన్ని చేయకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేయకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండవలసిందే. కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు. సహజ సత్సంతానం భగవంతు అనుగ్రహంతో సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా పర్వాలేదు, కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం మంచిది. అలాగే పనికి మాలిన వ్యక్తులతో వ్యాపార సంబంధమైనటువంటి రహస్యాలు, చర్చలు చేయకండి. రెండవది, అనవసర వ్యక్తులతో అంటే మనకు పరిచయం లేని వ్యక్తులతో మీరు భాగస్వామిగా, వ్యాపారంలో భాగస్వామిగా కలుపుకోకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వివాహాది నిశ్చయితాంబులు ఉన్నప్పుడు పెద్దల మాట వినండి. వాళ్ళకి వదిలేసిన వాళ్ళు చూసుకుంటారు. మంచి చెడు వాళ్ళకి తెలుస్తుంది. జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు జీవితాన్ని బాగుకోలేరా, కాబట్టి తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మీకు లాభవంతంగా ఉంటుంది. కంగారు లేదు. పెద్దవాళ్ళకి మీరు ఆ విషయాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తే లాభము, సంతోషము, ఆనందయోగం. విద్యార్థికి అనుకూలమైన శుభయోగాలు. దాదాపుగా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని కూడా పరీక్షలు అయిపోయినాయి. దాదాపు ఏదో ఇంకా నాకు తెలిసి బీటెక్ లాంటి పరీక్షలు జరుగుతూ ఉండవచ్చును, కానీ ఆ పరీక్షల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలే ఉన్నాయి. విద్యార్థికి లాభం పర్వాలేదు, కానీ బెటర్ ర్యాంక్ రావాలంటే ఇంకాస్త యూట్యూబ్ని, ఈ ఫోన్లు, ఫేస్బుక్లు చూడడం మానేసేయండి.
తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు, మంచి ర్యాంక్, ఇంకా బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది, ప్రయాణ లాభాలు ఉంటాయి. తీర్థయాత్ర ప్రయాణం, లోకల్లో అంటే భారతదేశంలో తీర్థయాత్ర ప్రయాణాలు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది, రోగనాశనం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా భగవంతుని ఆరాధన ఎక్కువ చేయడం వల్ల మంచి. డబ్బు విషయంలో ప్రముఖులు నుండి, కుటుంబ రహస్యాలు ఎవరికి చెప్పకండి, ప్రేమ కలాపాలు ముందుకెళ్ళకండి, విద్యార్థులు సమయపాలన పాటించండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధిక ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, 2-3 పని మీ మీద పడేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా మీరు 16 గంటలు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే కాస్త ఒత్తిడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాహనదారులకి మంచి లాభాలు, అంటే నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభ యోగమే కలుగుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి, మత్స్య సంపద, రోజులు, చేపల చెరువుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి కూడా మంచి పంట లాభం. సరే, ఎండాకాలం వచ్చేసింది కదా, మరి కొంత మన అకాల వర్షం వల్ల కొంత పంట నష్టం వచ్చినప్పటికీ కొంతమందికి మాత్రం అనుకూలవంతమైన పంట లాభం. ఇంకా అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రం మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో వర్షం ఏం పడలేదు, కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. పాప మొక్కజొన్నలు కొంత పంట నష్టం వచ్చిన వాస్తవం. కానీ అవి కొంతవరకు ప్రయోజనం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు పూలు, పడుగులు పండించే వారికి కూడా లాభంగా ఉంటుంది. వ్యాపార పరంగా పర్వాలేదు, అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడానికి కాస్త జాగ్రత్త, దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకోవచ్చు. ఇది ఈ ఏప్రిల్ 8వ తేదీ నుంచి 14వ తేదీ ఉన్నటువంటి వార ఫలితాలు. తప్పకుండా ఒకసారి మీరు జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకోండి. భగవద్గీత పారాయణం, ఎన్ని సంవత్సరాలను చెప్తున్నాను నేను, భగవద్గీత పారాయణం తప్పకుండా పారాయణం చేయండి. 6 నుంచి 14 అధ్యాయాలు చదవండి. మీకు అనుకూలమైన శుభ పరిణామాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, ఆనంద యుగం కూడా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. కాకపోతే కాస్త కన్సల్టెన్సీ ఆధారపడకండి, బ్రోకర్ల మీద ఆధారపడకండి. వీసా సంబంధించిన జాగ్రత్త. ఈ మధ్య అందరూ ఈ వీసా స్లాట్స్ని బ్లాక్ చేసినటువంటి దరిద్రులు ఎక్కువైపోయారు. కానీ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీకు అనుకూలవంతమైనటువంటి సుఖ ప్రయాణం నుండి కాస్త విదేశీ ప్రయాణం గురించి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి ఏప్రిల్ 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. వీరికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం విషయంలో ఎమరుపాటుగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిద్రమత్తులో కానీ, మద్యపాన మత్తులో కానీ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త. మద్యపాన మత్తులో ఉన్నటువంటి వ్యక్తి వాహనం కూడా ఎక్కకూడదు, ప్రమాదంలో పడతారు. అసలు వేసవి కాలం కదా, కాస్త మధ్యాహ్నం బ్రహ్మాండంగా భోజనం చేసి కాస్త పెరుగన్నం తిని శుభ్రంగా బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతారు కదా. ఈ 1 గంట 2 బయలుదేరుతున్నప్పుడు మగత నిద్ర వస్తుంది. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ మగత మాత్రం ఉంటుంది. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రయాణం చేయకండి. ఒక డ్రైవర్ని పెట్టుకోండి, అతనికి రెస్ట్ ఇవ్వండి పాపం. అట్లా మీరు ముందుకు వెళ్ళగలిగితే, ప్రయాణం చేయగలిగితే లాభం. కానీ ఒంటరి ప్రయాణం చేయకండి, అది కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతోంది. ఇక కళాకారులకి, క్రీడాకారులకి పర్వాలేదు, సినిమా రంగంలో కూడా పర్వాలేదు, వ్యాపారం నడుస్తుంది. రాజకీయ రంగంలో కూడా మంత్రి పదవి ఆశించే ప్రయత్నం చేయకండి, బట్ ఉన్నంతలో మీ గౌరవం మాత్రం నిలబడుతుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగాలు. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం. వ్యాపార పరంగా మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లోనూ పర్వాలేదు, గొప్పగా లేకపోయినా నెగిటివ్గా ఏమీ లేదు. అలానే కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయకండి. ఇంటికి వాస్తు పండితులు వచ్చాడని చెప్పేసి వాస్తుపరంగా ఈ స్తంభం కూలగొట్టు, ఈ స్తంభం నిలబెట్టు, అలాంటివి ఏం చేయకండి. ఇప్పుడు వాస్తు అనేది కూలగొట్టకుండా, ఆ గదిని కానీ ఆ ఇల్లు కానీ కూలగొట్టకుండా ఏదైనా ఒక మంచి మార్పుని మనము తీసుకురాగలిగే ప్రయత్నం చేయాలి తప్ప కూలగొట్టి దాన్ని చేయమని చెప్పేటువంటి పండితుడు వాస్తు పండితుడు కాదు. అందుకనే ఇల్లు కట్టుకుంటున్నప్పుడే సరైనటువంటి వాస్తు పండితుడిని చూయించుకోవాలి. చాలా మంది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య ఇల్లు మొత్తం కట్టిన తర్వాత, ఇంటీరియర్స్ మొత్తం అయిపోయిన తర్వాత, ఏమండి మైలు చూడడానికి రండి, వచ్చిన పండితుడు ఊరుకుంటాడా? ఓ 10-15 వేలు తీసుకుంటాడు. వస్తాడు, ఈశాన్యం, రైట్, నైరుతి, పర్వాలేదు. వాయువ్యం, పిల్లల గడపడ బ్రహ్మాండంగా ఉంది. వాయువ్యంలో బాత్రూమ్ ఉత్తర దక్షిణ పశ్చిమ ముఖానికి ఉంది, పర్వాలేదు. నైరుతులు లేదుగా, రైట్. ఈశాన్యంలో బాత్రూమ్ ఉంది, పర్వాలేదు, దూరంగా ఉంది, పర్వాలేదు. ఈశాన్యం లొంత ఉంది, అమ్మ ఇది పనికిరాదు. అమ్మ మొత్తం మీద
70% బాగుంది, 30% బాగాలేదమ్మా, 2 యంత్రాలు పెట్టుకోండి సరిపోతుంది, లేదంటే ఇది కూలగొట్టండి, ఇది కూలగొట్టండి, ఇది పెట్టండి, అటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కట్టుకుంటున్నప్పుడే ప్రయత్నాన్ని గట్టిగా చేసి అంటే వాస్తులు చూపించుకుంటే లాభం ఉంటుంది. ఈ రాశి వారికి ఇటువంటి ప్రాబ్లమే. ఇల్లు మొత్తం కట్టిన తర్వాత నాలాంటి 4-5 సిద్ధాంతాలు పిలవడం, రాద్ధాంతం చేయడం. ఒక ఆయన ఈశాన్యంలో పల్లం ఉంది మీకు పర్వాలేదు అంటాడు, ఒక ఆయన ఈశాన్యంలో అంత పల్లం మంచిది కాదండి, భూమి పల్లం ఉండాలని ఒక ఆయన అంటాడు, ఆగ్నేయంలో వంటగది ఉందండి కానీ దక్షిణ ముఖం ఉందని ఒక ఆయన అంటాడు. ఇలా మీకు అనవసరమైనటువంటి ఖర్చు తప్ప మానసిక వేదన తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి గాలి వెలుతురు ఇంటికి బ్రహ్మాండంగా వస్తుందా లేదా, నిత్యము ఎక్కడైతే వాస్తు దోషం ఉందో ఆ వాస్తు దోషం ఉన్న ఇంట్లో 41 రోజులు రుద్రాభిషేకం చేయించుకోండి. లేదు రోజు శివాలయానికి రుద్రాభిషేకం చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో ప్రోక్షణ చేయండి. లేదు ఇంట్లో కూర్చొని శివనామ స్మరణ చేస్తూ ఉండండి. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో ప్రమోషన్లు లేవు, అలా అని చెప్పి డిమోషన్ లేదు, పర్వాలేదు, సరైనటువంటి ఉద్యోగ లాభం ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభం ఉంటుంది. కొత్త వస్తువుని కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనుగోలు చేయకండి, ఆగుదాం కొన్ని రోజులు. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి పర్వాలేదు, మంచి లాభమే. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. బట్ కాస్త జాగ్రత్తగా కూడా ప్రయత్నం చేయండి, వాటి వైపు వెళ్ళకపోతే మంచిది, బట్ దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి పర్వాలేదు, అనుకూలత ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ, రైతులకు కానీ, పూలు పలుకులు పండించే వారు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైతన్నలు సేంద్రియ ఎరువులు వాడండి. నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలని దాదాపుగా చాలా మంది చూస్తున్నాను, తెలుసు రైతులు, ముఖ్యంగా రైతులు చాలా మంది చూస్తాను. అటువంటి రైతులకి మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను నేను, సేంద్రియ ఎరువుల వైపు మీరు మారండి. 70 ఏళ్ల క్రితం మన పంటలు ఎలా ఉండేవో, మన సీతాఫలాలు ఏమిటి, మన యొక్క ద్రాక్ష పళ్ళు ఏమిటి, మన యొక్క పొద్దుతిరుగుడు పూలు ఏమిటి, అసలు నూనె పదార్థాలు ఏమిటి, ఆ టేస్ట్ ఏమిటి, ఆ రుచి పచ్చి ఏమిటి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 75 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రుచి పచ్చి ఇప్పుడు ఉందా? కల్తీమయం, అంతా కల్తీమయం. కాబట్టి సేంద్రియ ఎరువులు వాడి ప్రయత్నం చేస్తే మంచిది, శుభం జరుగుతుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి. విదేశాలు వెళ్లే నిమిత్తమే కానీ, విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తమే తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఏప్రిల్ 2వ వారంలో ఎలా ఉంటుంది? దాదాపుగా వీరికి కూడా సామాన్య ఫలితాలే. బంధువుల వల్ల కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తీర్చేయగలుగుతారు, 1,00,000 రూపాయలు ఉంటే ఒక 70,000 తీర్చేయగలుగుతారు. కానీ 30,000 గురించి కూడా వాడు పట్టుబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, జాగ్రత్త. మానసికమైనటువంటి కొద్దిగా కుంగుబాటు కూడా. ఏమండి సామాన్య ఫలితాలు అంటారు, అంత నెగిటివ్ చెప్తున్నారు. మరి ఉద్యోగంలో స్థిరత్వం బాగా ఉంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంది. 70% తీరుస్తున్నారంటే ఎవడో ఒకటి సాయం చేసినట్టేగా, కొంత అప్పు భారం తగ్గిందన్నటువంటి ప్రశాంతత ఉంటుంది. సంతాన శుభయోగం ఉంది, సంతానం వల్ల గౌరవం ఉంది. కానీ విద్యార్థి కాస్త ఇతరుల మీద ఆధారపడకపోతే మంచి ర్యాంక్, ఇతరుల మీద ఆధారపడితే 0 ర్యాంక్. మీకు ఏది కావాలో చూసుకోండి. అలాగే బయట ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్, ఇంటి ఫుడ్ తింటే అమృత తత్వం. ఏది కావాలో చూసుకోండి. ఈ వారం రోజులు బయట ఫుడ్ మానే, దానివల్ల మీకు మంచి ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది, మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం. కానీ సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అవమానాలు, నష్టాలు. సైబర్ అరెస్ట్ లేవురా నాయన అని ప్రతిరోజు మొత్తుకుంటున్నాం, పొద్దున్నా వినరు. సైబర్ అరెస్ట్ అని చెప్పేసి ప్రతిరోజు పేపర్లో చూసేమాట 4 కోట్లు పోయినాయి, 2 కోట్లు పోయినాయి, 30 లక్షలు పోయినాయి, 15 లక్షలు పోయినాయి. రికవరీ మాత్రం 30% అయింది. తెలంగాణలో టాప్ లో ఉంది, ఆంధ్ర సెకండ్ ర్యాంక్ లో ఉంది. నాకు అర్థం కాలేదు. పోయినాయి 300-400 కోట్లు, వచ్చింది 30 కోట్లు. దానికే మన యొక్క ప్రభుత్వాలు సంకలు గుద్దుకుంటా అంటారు కదా. అంటే అనొచ్చు కొంతమంది, పోయింది వచ్చిందన్న పుణ్యమే కదా, పోకుండా చూసుకోండి అని చెప్తుంటే వచ్చిందని ఏమంటారు ఏమిటి మీరు? అసలు పోకుండా చూసుకోండి, మీ ఫోన్లని జాగ్రత్తగా కాపాడుకోండి, సైబర్ అరెస్ట్ ఉండవు, ఓటీపీలు ఇవ్వకండి, శ్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి, సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండండి. ఇది కదా చెప్తుంటా. తగుదనమ్మా అని చెప్పి తప్పు పనులు చేసి మీరు ఇరుక్కొని జాతకం బాధని చెప్పాడు. జాతకం ఇలా ఉండబోతుంది, జాగ్రత్త అని చెప్పడం సూచన అంతే. మీరు నష్టపోతారని, మీరే కర్మగాలి మీరు ఇబ్బంది పడతారని కాదు, జాగ్రత్తగా ఉంటారని. జ్యోతిషం, సూచకం, శాస్త్రం ఈ విషయాన్ని ఎందుకు మీరు కనిపెట్టలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు? నువ్వు చెప్పేది సోది, నీ జాతకాలు రావు అని ఒకటి అంటాడు. ఒక విధమా కనీసం నీవేం చూడాల్సిన పని లేదు, నీవేం పని చేస్తున్నావు చూడడానికి, దాని మీద ఫోకస్ చేయి. నాకు జాతకం చెప్పడం వచ్చారు, ఆ తర్వాత విషయం. ఆ జాతకం చెప్పడానికి నువ్వు ఒకసారి నా దగ్గరికి రా, వస్తే నీ జాతకం చెప్తానే. నీ జాతకంలో 80% అని నేను పర్ఫెక్ట్ చెప్పకపోతే అప్పుడు నువ్వు జాతకంలో ఏం చెప్పాలి తప్ప ఎక్కడో ఉండి అనామకుడుగా, అర్భకుడుగా ఉండి నా గురించి
ఆడపిల్ల కూడా అంతే, నా గురించి అవాకులు చెవాకులు మాట్లాడకూడదు. కాబట్టి ఇదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా జన్మజాతకం చూసుకుంటూ విద్యార్థులు జాగ్రత్తగా ఉంటూ కన్సల్టెన్సీ ఆధారపడకండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు, కాకపోతే వీసా సంబంధమైనటువంటి ఆటంకాలు కూడా పొందుకుంటారు. H1B వీసా కోసం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదేమైనా జన్మజాతకాన్ని చూయించుకుంటే సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో కూడా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2025 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? మీకు 8, 9, 10 ఈ 3 రోజులు సామాన్య ఫలితాలు. 11, 12, 13, 14 అదృష్ట యోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, సంతాన యోగం, ఐశ్వర్యము, ఆనందము, ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మరి మొదటి 3 రోజులు ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు, విద్యార్థులు సమయపాలన లేకపోవడం. సామాన్య ఫలితాలు అన్నారు కదండి, అంటే మీ బద్ధకం వల్ల మీరు సామాన్య ఫలితాలు నష్టం చేసుకుంటారు. కనీసం మీరు ప్రయాణం కలితే ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోగలిగే అవకాశం ఉంటుంది. 8ంటికి పరీక్ష అయితే మీరు 7:30 దాకా పడుకుంటే ఎట్టా? దానివల్ల నష్టం. మరొక విషయం, చాలా మంది ఏవైనా పని మొదలు పెట్టేటప్పుడు స్నానం, ముఖం కడగడం కూడా ఏం కాదులే, టగటగ పైన ముఖం కడుక్కొని ఏదో పౌడర్ వేసేసుకొని వెళ్ళిపోదాం. తప్పండి. మనం పడుకొని లేచిన తర్వాత మనతో పాటుగా దరిద్ర దేవత మనతో పాటే ఉంటుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని వినాలంటే మనం శుచి, శుభ్రత తప్పకుండా ఉండాలి. నువ్వు ఏ పనికి వెళ్ళినా సరే, తప్పుగా అనుకుందో మాట చెప్తా కానీ, ఈవెందో శ్మశానంలో శవాన్ని చూడాలి వెళ్ళాలన్నా తప్పకుండా మీరు శుద్ధిగా స్నానం చేసి వెళ్ళాలి. అందుకే అంటారు మన పెద్దవాళ్ళు, తావు వార్త వినగానే స్నానం చేయాలి, తలంటు స్నానం చేయాలంటారు. అది మన ధర్మశాస్త్రం. అంటే అతనికి మనకు రుణపీడ పరిహారం తొలగిపోయిందని, ఆ రుణపీడ అయిపోయింది, ఆయన పేరు మీద ఒక స్నానం చేసేయాలి. మనం అతనితో మనకు అనుబంధం తొలగిపోయిందని అర్థం. తర్వాత మనం ఆ శవం దగ్గరికి వెళ్ళాలి, ఆ శవాన్ని నమస్కారం చేసుకోవాలి. దానికి అసలు నోట్లో బియ్యము అవి వేసేసి నమస్కారం చేసుకొని తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి. ఇది మన పద్ధతి. సరే, ఇదేమైనా ప్రస్తుతానికి ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. స్నాన సంధ్యాలు చేసి మీకు విద్యా విషయాల్లో కానీ ఉద్యోగ విషయంలో ప్రయత్నాన్ని చేయడం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీకు 11 నుంచి మాత్రం మీకు అత్యంత అనుకూలత, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వస్తు లాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. మొదటి 3 రోజులు కాస్త భగవద్గీత పారాయణం, పెద్దవాళ్ళ మాట వినడం, అమ్మనానికి నమస్కారం చేసుకోవడం, కొద్ది సంస్కారవంతంగా ఉండడం, ఇవి తెలుసుకుంటే మీకు శుభయోగం ఆనందకరంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సింహరాశి వారికి ఏప్రిల్ 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏమాత్రం అనుకూలంగా లేని ఫలితాలు, ఏమాత్రం కూడా అనుకూలంగా లేని జాగ్రత్త. కుజుడు, రవి, రాహుగ్రహాల యొక్క ప్రభావం చేత శత్రువుల వల్ల ఇబ్బంది, సోదరుల వల్ల ఇబ్బంది, ఆటంకాలు, ఆస్తి పంపకాలు, నష్టాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, మీ స్థలము కానీ పొలము కానీ ఇల్లు కానీ ఇతరులు కబ్జా చేసుకోవడం, లేనిపోని అనవసరపు అనుమానాలు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, లేనిపోని నిందలు, ఆరోపణలు, అసౌకర్యవంతమైనటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులవాడు ఇబ్బంది పెడతాడు, అప్పు తీసుకున్నవాడు ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఆరోగ్య సంబంధ విషయంలో ఇబ్బంది, జుట్టు, ఎడమ కన్ను, చర్మ సంబంధమైన మరియు కుడి మోకాలికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు పూర్తి స్థాయిలో శ్రద్ధ ఉంటేనే పాస్ అవుతారంతే, లేదా ఎట్టి పరిస్థితుల్లో మీరు పాస్ అవ్వడం కష్టం. అంటే విద్యార్థులు సమయపాలన పుస్తకాల పురుగులాగా మారిపోవడం, తద్వారా అనుకున్న విద్య ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పోగొట్టుకోవడం ఖాయం. ఉద్యోగం బెంచ్ మీదకి రావడం, వీసా లేకపోవడం వల్ల స్వదేశానికి బలవంతంగా వచ్చే ప్రయత్నం జరుగుతోంది. జన్మ జాతకం తప్పకుండా చూయించుకొని పరిహారాలు చేయించుకోండి. నా మాట తీసిపడేయకండి. జాగ్రత్త. తప్పకుండా మీరు హోమమో, జపమో, తపమో చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. శని ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. అదేమిటండి, మీరు సంవత్సర ఫలితాల్లో ఈ షష్టగ్రహ కూటమిలో శని ఏం చేయడు? శుభయోగాన్ని కలిగిస్తాడు. నెగిటివ్ ఏం చేయకపోవచ్చు, అంటే పాజిటివ్ కూడా చేయడు. కానీ ఈ వారంలో మీకు పాజిటివ్ ఫలితం కలవాలి. ఆ పాజిటివ్ ఫలితం కావాలంటే మీరు శనిగ్రహ జపం చేయించుకోలేదు, జన్మ జాతకాన్ని చూయించుకుంటే సరిపోతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదానికి దూరంగా ఉండాలి. రైతన్నలకి పంట నష్టం, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు చేపల వారికి ఇబ్బంది, ఈవెంట్స్ చేసే వారికి నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్కి ఇబ్బందికరమైన వాతావరణం. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు తీవ్ర అవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, LIC, మెడికల్,
గృహ నిర్మాణ జంటలకు కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు, విద్యా నష్టం, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మూడవ జోకి నష్టం, ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. బాబోయ్ ఎంత నెగిటివ్ చెప్పాడు, ఫలాని కాకినాడ అయినా, వరంగల్ అయినా, ఫలాని కరీంనగర్ అతను, ఫలాని జహీరాబాద్ వాళ్ళు, ఫలాని విశాఖపట్నం వాళ్ళు చాలా బాగా చెప్పారండి మాకు. ఏనేంటి ఇలా చెప్తాడు, అసలు జాతకం చూడరాదు వీడికి. శుభం భూయాత్. మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ రాశి వారికి ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఆరోగ్యమే దెబ్బపడే అవకాశం. చాలా జాగ్రత్త. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, సోదరీమణులతో బాంధవ్యాలు తెగిపోయే అవకాశం. ఈ సోదరి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి అశుభ వార్త వినే అవకాశం. పశువు వల్ల కానీ, పాము వల్ల కానీ ప్రమాదంలో పడే అవకాశం. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, సువర్ణాభరణాలు కానీ, స్థలము కానీ పోగొట్టుకునే అవకాశం. లేనిపోని అవరోధాలు, అవమానాలు, అశాంతికి మూలమైనటువంటి కారణాలు, ఫుడ్ పాయిజన్ కురవడం, మోకాళ్ళ నొప్పులు, కంటి సంబంధ సమస్యలు, అలాగే చర్మ సంబంధ సమస్యలు, లేనిపోని అవరోధాలు, చికాకులు లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యార్థులకి కష్టకాలం. చాలా జాగ్రత్తగా ఉండి ప్రయత్నించాలి, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. వ్యాపార పరంగా తీవ్ర స్థాయి మోసాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వాడే, నీ సొంత తమ్ముడి బావమరిదే మిమ్మల్ని మోసం చేస్తాడు. తమ్ముడు కూడా మోసం చేయొచ్చు, అన్న కూడా నేను మోసం చేయొచ్చు. భార్యాభర్తల నుంచి మూడో వ్యక్తి జోక్యం, అక్రమ సంబంధం, స్త్రీ మూలక ధన నష్టం, విద్యా నష్టం, ప్రభుత్వ ఉద్యోగ నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన గత్యంతరం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టం. సైబర్ అరెస్టులు, ఓటీపీలు ఇచ్చి మోసపోయే అవకాశం. సైబర్ అరెస్టులు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. వద్దురా నాయన, సైబర్ అరెస్టులు ఉండవు. ఎవరి వీడియో కాల్ మాట్లాడకండి. మీ అమ్మాయి లాగానే ఇంకొకడు మాట్లాడతాడు. మీ అమ్మాయి లాగానే ఇంకొకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేస్తారు. అమ్మ నేను ప్రమాదంలో ఉన్నా, నాకు అర్జెంటుగా 25,000 పంపించు, అమ్మ నాకు 10,000 నా అకౌంట్లో వేయి అని చెప్పేటువంటి మాటలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త. అటువంటి వాటికి జాగ్రత్తగా ఉండండి. అటువంటివి మీ పిల్లలతో నేరుగా మీరు మళ్ళీ ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేయండి. సైబర్ రేస్ లాంటివి ఉండవు. వీడియో కాల్స్ మాట్లాడకండి. జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. ప్రమాదము. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. పరువు పోయేది, నష్టపోయేది, అవమానాలు పడేది ఆడపిల్ల ఎక్కువ శాతం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారం జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం. జాగ్రత్తగా ఉండండి. దుష్టుల సావాసానికి దూరంగా ఉంటే చాలా మంచి అని చెప్పబడుతుంది. భగవద్గీత చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తుంది. భగవద్గీత నచ్చిన శ్లోకాలని నచ్చినన్ని సార్లు ఈ వారంలో చదవండి. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, దత్త చరిత్ర పారాయణం మాత్రమే చేయండి. అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం, అదృష్టయోగం, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి ఏప్రిల్ 2వ వారంలో ఎలా ఉండబోతుంది? గత వారం కన్నా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. గత వారంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో కాస్త ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అయినా సరే నియంత్రణ, అంటే ఖర్చు మీద నియంత్రణ, కోపం మీద నియంత్రణ, కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడడం, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండడం, వాటి వల్ల కొంత సానుకూల ఫలితాలు, లేదంటే మీరు నష్టపోతారు. ఈ సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల వారైనా సరే తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే చాలండి. తల్లిదండ్రులకు కనుక సేవ చేస్తే అద్భుతమైనటువంటి అదృష్ట యోగం. జాతకంలో ఏ గ్రహమైనా సరే బాగైనప్పుడు తల్లిదండ్రుల యొక్క సేవ మీకు అత్యంత అదృష్టాన్ని కలిగిస్తుంది. భగవంతుడి సేవ కన్నా మాతాపితృల సేవ మీకు గ్రహచారాన్ని ఇలా తిప్పేస్తుంది, మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా చేయండి. ఈ రాశి వారు తప్పకుండా మాతాపితృల సేవ చేసుకోవడం వల్ల ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకో. సామాన్య ఫలితాలు కాబట్టి విద్యార్థులు ఇంకొద్దిగా కష్టపడితే బెటర్ ర్యాంక్ వస్తుంది. టాప్ ర్యాంక్ రాదు కానీ బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ ర్యాంక్ రావాలంటే దాని మీ యొక్క జన్మజాతకంలో దశాంతర దశలను బట్టి, పంచమ చతుర్థాధిపతుల యొక్క స్థితిని బట్టి మీరు విద్యా సంపన్నతని లెక్క కట్టుకోవచ్చు. ఏదేమైనా సామాన్య ఫలితాల్లో కూడా మీకు ధనయోగం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉన్నాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. పనికిరాని ప్రసంగాలు చేయకండి. తప్పుడు వ్యక్తులతో మాట్లాడకండి. దైవ కార్యంలో పాలు పంచుకోండి. ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. దాన ధర్మాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధిక శ్రమ ఉంటుంది కానీ ఉద్యోగ బాధ్యత ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ నుంచి ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది కానీ ప్రైవేట్ వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్న మోడ్యూల్ వేరు, అక్కడ వచ్చిన ఉద్యోగం మోడ్యూల్ వేరు. తెలియని ప్రాజెక్టులోకి మిమ్మల్ని జాయిన్ చేస్తారు. అది తెలుసుకోక తప్పదు. తెలుసుకుంటే ఉద్యోగం ఉంటుంది. అది నేర్చుకోక తప్పదు. నేర్చుకొని నిష్ణాతులుగా మారేటువంటి ప్రయత్నం చేస్తారు. పర్లేదు, వచ్చే వారం కల్లా మళ్ళీ అందులో నిష్ణాతులు అయ్యే అవకాశం ఉంటుంది అనుకోండి, ఉద్యోగ లాభం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఈ వారంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సినిమా రంగంలో పర్వాలేదు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వస్తు లాభం ఉంటుంది.
కాకపోతే సెకండ్ హ్యాండ్ వస్తువులు ఏవి కొనుగోలు చేయకండి. ఈ వారంలో ఎలక్ట్రికల్ సామాన్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఎండాకాలం కదండి, కాస్త కూలర్ కొనుక్కుంటాం, కాస్త ఏసీ కొంటాం, టీవీ పెద్దదండి, ఐపీఎల్ నడుస్తుందండి, ఇంకేదో కప్ వస్తుందండి, దాంట్లో మేము క్రికెట్ మ్యాచ్ చూడాలండి, పెద్ద టీవీ కొనుక్కుంటాం. ఈ వారంలో కొనుగోలు చేయకండి. ఎలక్ట్రికల్ వస్తువులు ఈ వారంలో కొనుగోలు చేయకూడదు, మంచిది కాదు. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాస్త పర్వాలేదు. భగవత్ చింతన కొన్ని శుభయోగాలను కలిగించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా విదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకుంటే శుభకర ఆనందాది అదృష్ట యోగాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి 2025 ఏప్రిల్ 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దుర్మార్గులతో, దుష్టులతో సహవాసము నష్టము, కష్టాన్ని కలిగించే అవకాశము. అంటే దాదాపుగా నేను ఫస్టే చెప్పాను, ఈ వారంలో అన్ని రాశుల వారికి దాదాపుగా నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ 4 రాశుల వారికి తప్ప మ్యాక్సిమం రాశులు నష్టమే ఉంది. విద్యా నష్టం. ఈ రాశి వారికి అయితే విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ధన నష్టం, గౌరవ భంగం, అవమానాలు పొందుకోవడం, తొందరపాటు చర్యలు, సోదరులతో కంటూ, లేనిపోని అపవాదాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అసభ్యమైన ప్రవర్తన, పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, దుష్టుల సాంగత్యం, అక్రమ సంబంధాలు, లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటుతనం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, పనికిమాలిన వ్యక్తులకి ధనము అప్పుగా ఇవ్వడం, పనికిమాలిన వ్యక్తులతో మాట పడడం, జ్యోతిష్య పండితులకి తీవ్ర అవమానాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టాన్ని కలిగించుకోవడం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది వాతావరణం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టాలు పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో మోసపోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, వాహనం వల్ల చికాకులు, తొందరపాటుతనము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రులతో ఇబ్బందికర వాతావరణం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఇల్లు కానీ స్థలము కానీ అమ్మవలసిన అగత్యం ఏర్పడుతోంది. తస్మాత్ జాగ్రత్త. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి పెదవి దాడితే పృథివి దాడుతుంది. అమ్మగారు అంటారు ఎప్పుడు, పెదవి దాడితే పృథివి దాడుతుంది. కానీ మంచిగా మాట్లాడు, జాగ్రత్తగా మాట ప్రయత్నం చేయండి. లేనివి అనవసరంగా ప్రేలాపనకు వెళ్ళకండి. అధిక ఖర్చును నియంత్రించుకోండి. ఎందుకంటే గొప్పల కోసం ఖర్చు పెట్టే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యవహార నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం, మోసపోయే అవకాశం, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టాలు పొందుకోవడం, విద్యుత్ వాహకాల ప్రమాదం, ఈ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులలో కూడా ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, అంటువ్యాధులు ప్రబలడం, గొంతు సమస్యమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. నిరంతరం రామనామ స్మరణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆనందాది శుభ ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం మీకు అదృష్టయోగం పొందాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రాశి వారు భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు, పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలతలు పొందుకుంటాను తెలియజేసుకుంటూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 2వ వారం 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అదృష్టవంతులు, చాలా మంచి అదృష్టవంతులు. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, శుభకార్య నిర్వహణ, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల అత్యంత ధనయోగాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అద్భుతం, ఒక మంచి వ్యాపార లాభం, భాగస్వామితో అనుకూలవంత పొందుకోవడం, ఒక మంచి కొత్త వ్యాపార భాగస్వామిని కలుసుకునే అవకాశం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార విదేశీయానం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి వస్తువులను కొనుగోలు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది యోగాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. భార్యాభర్త మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి
ఆనందాది శుభయోగాలు, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, నూతన వస్త్ర అభివృద్ధి పొందుకోవచ్చు, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాల్లో మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీకు ఆనందమయ శుభ వ్యాపార లాభం, ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణుల లాభము, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి 2025 ఏప్రిల్ 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? చాలా అనుకూలంగా ఉంది. సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, వ్యాపార లాభం, కొత్త వ్యాపారం చేయడము, కొత్త వ్యాపార భాగస్వామిని పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, శుభకార్యాచరణ, వస్తులాభము, పొలము లాభము, గృహలాభము, సంతాన లాభము, అన్యోన్య దాంపత్యము, శత్రునాశనము, మిత్రలాభము, శుభవార్తా శ్రవణం, శస్త్రచికిత్స నుండి సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి వాణిజ్యంట్లకు కూడా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అద్భుతమైన శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు, అనుకున్నది సాధించగలిగే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ఆనంద యోగం, సమస్తమైనటువంటి కార్యసిద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కూడా లాభవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. అదృష్టాది ఆనంద శుభతరుణంగా చెప్పవచ్చు. అత్యంత అనుకూలమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. విదేశాలు కూడా స్వదేశంలో కూడా ఆనందకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు కూడా ధనం వచ్చే అవకాశం, కొత్త వ్యాపారాన్ని కొత్త భాగస్వామితో తప్పకుండా ప్రారంభిస్తారు, మంచి లాభాలు, అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకునే అవకాశం, చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగం ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఫలితాలు ఏప్రిల్ 2025 2వ వారం. ధన కనక నష్టము, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడము, అనవసర వివాదాల్లో కిరుక్కోవడము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడము, ఆస్తి పంపకాల్లో అసమానతలు, తొందరపాటు చర్యలు, సోదరులతో కంటూ, సోదరిమణితో ఇబ్బంది, లేనిపోయిన అనవసరపు బాంధవ్యాలు, కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ గురించి ఆలోచించకూడదు, లాటరీలకు జూదానికి దూరంగా ఉండాలి. విద్యార్థులు సమయ పాలన పూర్తి స్థాయి 18 గంటలు పుస్తకం వైపు మీ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే పాస్ అవుతారంతే. బెస్ట్ ర్యాంక్ కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ IELTS, GRE, ట్యూబ్ లాంటి పరీక్షల్లో ఈ వారం రాసేవారు తప్పకుండా మీ జన్మ జాతకాన్ని చూపించుకోవడం, హనుమాన్ చాలీస పారాయణం, హయగ్రీవ పారాయణం చేసుకోవడం, జన్మ జాతకాల దశాంతర దశల యొక్క పరిహారం చేసుకొని మీరు పోటీ పరీక్షలు కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, ఆస్తిపాత్రలు కొనుగోలు చేసే విషయంలో కానీ ముందడుగు వేస్తే మంచిది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఏమండి భయపెడుతున్నారా? మిమ్మల్ని భయపెడితే నాకేమొస్తుందండి? ఆలోచించండి. పోనీ మీరేమైనా నాతో పూజలు చేయించుకుంటే నాకేమైనా ₹1,00,00,000 ఇస్తారా? లేదా మీరు ఇచ్చినటువంటి ధనంతోనే నాకేమైనా బిల్డింగ్లు కడతానా? ఆలోచించండి. పోనీ యూట్యూబ్లో నేను చూసి వాళ్ళందరూ కూడా నాతో పూజలు చేయించుకుంటారా? అలా ఉంటే మన దేశంలో ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఏదో సామెత ఉంది కదా, మీటింగ్కి వచ్చినోడు ఓటింగ్ చేయడరా బాబు. కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా నాతో పూజ చేయించుకోగల, అక్కడ ఉన్న వాళ్ళు అక్కలతో చేయించుకుంటారు, వైజాగ్ వాళ్ళతో, గుంటూరు వాళ్ళతో, ఏదో నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వచ్చి చేయించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ధనం విషయంలో, వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో లంచాలు పుచ్చుకునే అవకాశం. చాలా మంది వస్తారు, కట్టలు ఇస్తారు, ₹500 నోట్ల కట్టలు, 4 కావాలా 5 కావాలా, అలా లంచాలు పుచ్చుకొని పట్టుబడడం ఖాయం. లంచగొండలుగా పట్టుబడడం, కలర్ ఫోటో పేపర్లు రావడం ఖాయం. రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి నష్టము, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారాల్లో కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా ఇబ్బందికర వాతావరణం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చెప్పుడు మాటలు వినకండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్త. మితిమీరినటువంటి ఆశ నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అంటే ఇష్టం వచ్చిన పదార్థాలు తినకండి. ఉదర సంబంధ అనారోగ్యాలు,
వచ్చే అవకాశం ఉంటుంది. గుప్తమైన శరీర భాగాల్లో కూడా నలతగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోని అపవాదులు, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా కానీ, వృత్తి ఉద్యోగాల పరంగా కానీ నష్టాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు రాముల వారి అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2025 ఏప్రిల్ 2వ వారంలో మీనరాశి వారి ఫలితాలు ఏమిటి? చాలా చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం, ప్రశాంతమైన వాతావరణం, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభము, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ప్రతి వ్యాపారంలో కూడా మనం రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వీసా సౌలభ్యం, విదేశాల విద్యాలాభం, విదేశాల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, పాడి పరిశ్రమ పౌరుట అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి అదృష్ట యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.